उन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। हरे कृष्णा कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे। श्री राधाष्टमी महामहोत्सव की जय। श्रीमती राधा रानी की जय। की जय। రాధాష్టమి మనందరికీ కృష్ణాష్టమి తెలుసు, అయితే రాధాష్టమి చాలామందికి తెలియదు. నార్త్లో బృందావనంలో అక్కడ బాగా చేస్తారు. ఇవాళ చాలా బాగా జరుగుతుంది. ఇవాళ ఇక్కడ మెల్బోర్న్ టెంపుల్ కూడా వెళ్ళొచ్చాను. చాలా అద్భుతంగా రాధాకృష్ణులు ఇద్దరు డ్రెస్ విత్ ఫ్లవర్స్, మొత్తం డ్రెస్ అంతా కుట్టి నిండా పూలే. అయితే మనందరికీ సినిమాల్లో అక్కడ చూపించేవన్నీ చాలా అల్కాగా అలా చూపించేస్తూ ఉంటారు. కానీ శాస్త్రపరంగా మనం చూస్తే మనందరి లోపల కొంత ఆనందం ఉంటుంది కదా. మనం అప్పుడప్పుడు డల్ అవుతుంటాం, ఒక్కోసారి చిల్ అవుతుంటాం. రెండూ మన దగ్గర ఉంటాయి. కానీ భగవంతుడు అలా ఉండడు, ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు. ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వామి. ఎప్పుడూ ఆనందాన్ని కలిగిన వాడు, ఆనందమూర్తి భగవంతుడు. మరి ఆయన ఆనందానికి ఒక రూపం ఇస్తే అని ఆయనకి ఆలోచన వచ్చింది. ఆయన ఆనందాన్ని ఒక రూపం చేశాడు. ఆ రూపమే రాధారాణి. షీ ఈజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు ప్లీజ్ కృష్ణ. దట్ ఈస్ హర్ జాబ్. అందుకని ఆవిడని హలాదిని శక్తి అంటారు. ప్రహ్లాద పేరు విన్నాం కదా మనం. ఆ పేరు ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు? వండర్ఫుల్ ఆన్సర్ అమ్మా. నాకు మీ పిల్లల పేర్లే తెలుసు, మీ పేరు లేదు. వాణి నారదులు వారు చెప్పారు, అందరికీ హ్లాదమును కలిగించువాడు కనుక ఇతనికి ప్రహ్లాదుడు అని పేరు పెడదామన్నారు. అలా పెట్టారు. రాధారాణిని ఆహ్లాదిని శక్తి అన్నారు. ఆవిడ ఎప్పుడూ కృష్ణుని ఆనందం కోసమే ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది. శాస్త్రాలు ఏం చెప్పినాయి అంటే, ఆవిడ ఈరోజు కుక్ చేసింది ఇంకా రేపు కుక్ చేయదండి. అలా ఎన్నో యుగాలుగా. అంటే మనం ఏమర్థం చేసుకోవచ్చు, చాలా వంటలు ఉన్నాయి అని. అవునా? ఇవాళ కృష్ణాష్టమి, రాధాష్టమి కదా. బృందావనంలో కనీసం ఒక 500-600 రకాల వెరైటీస్ చేసి పెడతారు అమ్మవారి ముందు. నేను నా కళ్ళతో మాయాపూర్లో చూశాను. ఒక 1500 వెరైటీస్ అని ఉంటాయా అని అనుకుంటాం మనం. మనకి తెలియదు కాబట్టి. ఇప్పుడు ఎవరైనా ఒక ఉదాహరణ చెప్పారు, తెలియని వాడు ఊహిస్తాడు, కానీ ఊహ నిజం అవ్వాలి లేదుగా. సరే, అందరికీ తెలుగు వస్తుంది కదా. ఆల్ కెన్ ఫాలో యూట్యూబ్. బంగారు తల్లి, థ్యాంక్ యూ. రిహానా, యూ కెన్ అండర్స్టాండ్ మై తెలుగు. మేబీ యూ కాంట్ స్పీక్ బట్ యూ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. వాయు రెడీ. వాడు చెప్పే క్లాస్ మనం వినాలి. వాయు బంగారు. సో ఎక్కడన్నా మనం వాయు దగ్గరికి వెళ్ళాం. సో ఈ ప్రసాదాలు అలా రాధారాణి చేస్తుంది. మేము మా కళ్ళతో చాలా వెరైటీస్ డివోటీస్ చేయడం చూసాం. మనం తెలియదు కాబట్టి లేదు అనో అబద్ధమనో అనడానికి లేదు. ఒక నలుగురు గుడ్డి వాళ్ళు ఏనుగు ఎలా ఉంటుంది తెలుసుకుందాం అనుకున్నారు. వెళ్ళారు, ఎవరినో పట్టుకున్నారు, ఏనుగు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత ఏనుగు ఎలా ఉంది అని వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఏనుగంటే ఏం లేదురా, పొడుగ్గా ఓ బట్ట ఉంటుంది, అదే ఏనుగు అన్నాడు.
ఇంకోటి అన్నాడు ఏడ్చావు, ఏడు కంటే చేట్లా ఉంటుంది పెద్దది అన్నాడు. ఇంకోటి అన్నాడు ఏం కాదు, ఏడు కంటే అరటి చెట్లా ఉంటుంది అన్నాడు. ఇలా ఒక్కోటి ఎలా చెప్పారు వాళ్ళు అంటే, ఒకటి తొండం మాత్రమే చూశాడు చేతులతో, ఒకటి చెవులు తడిగాడు, ఇంకోటి కాళ్ళు తడిగాడు, ఒకటి పొట్ట తడిగాడు. ఇదంతా కలిపితే ఏనుగు. వీడు ఒకటే పట్టుకుని అది ఏనుగు అనకూడదుగా, అది గుడ్డివాడి అనాలిసిస్, బ్లైండ్ అనాలిసిస్. అలా చేయకూడదు. సంస్కృతంలో ద్రష్ట అంటారు, అంటే చూసినవాడు. అటువంటి వాళ్ళని మనం అనుసరించాలి, తత్వం తెలిసిన వాళ్ళని మనం అనుసరించాలి. ఒక పాయింట్ చెప్తాను, కామన్ పాయింట్. హౌ ఓల్డ్ యువర్? 29. ఫైన్. సో మీరు చెప్పచ్చా మా అందరితో ఐ నెవర్ గ్రో ఓల్డ్ అని చెప్పచ్చా? చెప్తారా? కుదరదు. ఎందుకని? న్యాచురల్లీ ఇట్స్ గోయింగ్ ఆన్ కదా. నేను యంగ్, ఐ రిమైన్ యంగ్, అది కుదరదు. అంటే ఎవరైనా చెప్పచ్చా? ఎవరైనా చెప్పగలరా ఐ నెవర్ డై అని చెప్పచ్చా? అవుద్దా? ఎందుకని? అది న్యాచురల్, అది నేచర్ కదా. ఈ నేచరు మనకు ఒక ఆఫర్ ఇచ్చింది, అది ఈ బాడీ. దీన్ని ఎలా వాడాలి, దేనికి వాడాలి మనకు తెలియదు. మన మైండు, మన ఎన్విరాన్మెంట్, చుట్టుపక్కల ఉండే వాళ్ళని బట్టి మనం దాన్ని అప్లై చేసి, ఇవాళ మధ్యాహ్నం ఎక్కడికో వెళ్ళాం కదా పొద్దున్న, అక్కడ పొరపాటున ఎవరో ఒక ఆవిడని ఆంటీ అన్నారు. నో, ఇంగ్లీష్లో నాకు నచ్చని ఒకే ఒక పదం ఆంటీ, వెంటనే యాంటీ. సో ఒకవేళ ఆవిడ ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఆవిడ ఆంటీ అవుద్ది, అమ్మమ్మ కూడా అవుద్ది. కాలం తప్పిస్తుందా? నువ్వు అద్దం ముందు నిలబడి అందంగా లేనా అసలేం బాగా అనుకోవచ్చు, అలాంటప్పుడు సాయి తిప్పచ్చు, నేను చెప్పచ్చు, మీరు చెప్పచ్చు కదా. కానీ అవి తప్పవుగా, అవునా? అందుకని ప్రాక్టికల్గా ఆలోచించాలి. మనం గెస్ట్గా వచ్చాం అంతేనా? నేను మీకు గెస్ట్ని కదా, ఆస్ట్రేలియాకి నేను గెస్ట్ని ఇప్పుడు టిల్ 9th. సాయి పిలిచాడు త్రూ కుశల్. మధ్యలో ఎవరో వేసా కష్టపడ్డారు, అప్పుడు ఇప్పుడు అన్నారు. సరే మొత్తానికి వచ్చేసాం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు సాయి ఇది లారీ ఎక్కించు అంటారు. బాగుంది కదా సార్, ఆస్ట్రేలియాలో చేరుతారు అంటారా? ఎవరన్నా అంటారండి? అసలు ఆలోచన వస్తుందా మీకు కానీ నాకు కానీ? వెళ్తేప్పుడు దీన్ని ఎక్కిద్దామని. అలా ఎందుకు రాదు అంటే మనకు తెలుసు ఇది మనది కాదు అని. పోనీ కుండీ చాలా బాగుంది, ఫ్లవర్స్, అది ఎత్తుపోతామా? టీవీ బాగుంది, ఇది వాచ్ బాగుంది, అట్లా రాదు మనకి. ఎందుకు రాదంటే మన మైండ్కి తెలుసు ఇది మనది కాదు. మరి ఏది మనది? ఈ ఇల్లు మనది కాదు, ఇంట్లో ఐటమ్స్, ఈ ఫ్లవర్ వాజు లేదా టీవీ ఏది మనది కాదు. మనం గెస్ట్గా వచ్చాం, వాణి గారు పిలిచారు, వచ్చాము, కాసేపు ఉంటాం, వాణి గారితో ఆడతాం, కబుర్లు చెప్తాం, లేదా స్నాప్ తీసుకుంటాం, స్నాక్స్ తింటాం. స్నాక్స్ వరకే, ఇది పట్టుకెళ్ళాం, మనది కాదు అని మనకి స్పృహ, వీఆర్ కాన్షియస్ అబౌట్ ఇట్. మరి ఇది మనది కాదు అని తెలిసిన మనకి ఇది మనది కాదు అని ఎందుకు తెలియదు? ఆ మోహం వెనకాల ఏముంది? అహం 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 మమేతి, అహం మమేతి మీట్ ఐ ఆమ్ దిస్ బాడీ. వీడికి ఎంత అహంకారం అంటుంటాం మనం. అదేదో గుడ్డు కారం పచ్చిమిర్చి కారం కాదు, అది అహంకారం. వాటికంటే పవర్ఫుల్. కారం కంట్లోకి వెళ్తే కొంచెం నీళ్లు పోసుకుని నిద్రపోయాక తెలియదు. ఈ అహంకారం తొలగనే తొలగదు. దాన్ని రెండు భాగాలు చేయండి. అహంకారం, అహం నేను, ఆకార ఐ ఆమ్ దిస్ బాడీ అని చెప్తే అది అహంకారం. నన్ను ఎలా ఎంత బీపీ వచ్చింది, ఎలా బీసిపోతారు. ఆ బీపీలో కొంతమంది చచ్చిపోతుంటారు. రావణాసుడు చచ్చిపోక్కర్లేదు, దుర్యోధనుడు చచ్చిపోక్కర్లేదు. చచ్చిపోవడానికి కారణం రెచ్చిపోవడం. రెచ్చిపోయారు, చచ్చిపోయారు.
కానీ మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామంటే అసలు రెచ్చిపోవడానికి కాదు, చచ్చిపోవడానికి కాదు, వచ్చిపోవడానికి కాదు. మరి ఎందుకు వచ్చాం? ఓ పెద్ద పర్పస్ ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఏదో నేను వస్తాను, ఏదో 4 మంచి మాటలు చెప్తాను. నేను వచ్చినప్పుడు మీరెంతో ప్రేమతో, ఇది ఆస్ట్రేలియా మెల్బోర్న్ అయినా మన వైదిక పద్ధతిని అనుసరించి సాధు వస్తే గౌరవించాలి. మీరు వెండి పళ్ళెం పెట్టి పాద పూజ చేసి కాళ్ళు కడిగి హారతిచ్చి, ఇవన్నీ నాకు డిజైర్ ఉందని కాదు, మీరు అందరూ ఆనందపడాలి, అందుకని దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. మామూలుగా అయితే నేను కాళ్ళు కూడా ముట్టుకునేవాడు, నాన్న అక్కడ పెట్టినాను అంటుంటాం. మీరు ఆనందపడితే నా విజిట్ పరిపూర్ణమైనట్టు. మీరు ఎందుకు ఆనందపడాలి? ఆనందపడడం అనేది మన లక్షణం కాబట్టి. అయితే ఆనందం అనేది బయట దొరుకుతుందా, లోపల దొరుకుతుందా? వెరీ గుడ్ ఆన్సర్. ఏం పేరు మీ పేరు? చాలామంది ఆనందం ఎక్కడ వెతుకుతున్నారు? బయట. బయట ఆనందం ఎటువంటిదంటే, ఉదాహరణకి ఎవరైనా గులాబ్ జామ్ ఇష్టమేగా, ఎన్ని తింటారు? హైయెస్ట్ 2, 3. లాంగ్ ఇగో ఒక 25 ఏళ్ల క్రితం బలరాం జయంతి అంటే కృష్ణాష్టమికి వారం ముందు, ఈ నెలలోనే విత్ ఇన్ దిస్ మంత్, ఈ బలరాం జయంతికి మా గురుగారు పోటీ పెట్టారు. ఏం పోటీ? నిజం నిజం అమ్మా. ఏంటి మీరు? దీప్తి గారు వన్స్ నిజం చెప్పారు. పోటీ ఎలా పెట్టారనుకుంటున్నారు? 5 గులాబ్ జామున్ తిని ఒక కాకరకాయ తిన్నారు. అలా నేను 15 తిన్నా. ఒక ఆయన 50 దాకా తిన్నాడు. ఆయన ఫస్ట్ వచ్చింది, ఎవరికో 25 ఏమో తింటే సెకండ్, నాకు థర్డ్ అనుకోండి. అప్పుడు సరే, తర్వాత కాలంలో రసగుల్లాని కాశీలో వదిలేశా, గులాబ్ జామ్ని అయోధ్యలో వదిలేశా. ఒక్కొక్కటి ఎందుకు వదిలేయాలంటే ఫైనల్గా దీన్ని వదిలేయాలి కాబట్టి. దీన్ని వదిలేటప్పుడు మనకి ఏడుపు ఉండకూడదు. ఏమంటే ఎవరన్నా ఇప్పుడు ఆ చైర్ ఏం చదివిపోయి రంజిత్ గారు వెళ్ళేటప్పుడు ఆ చైర్ చూసి ఏడవగా, నేను ఇంత పెద్ద చైర్లో కూర్చోబెట్టారు అని నేను ఏడవగా, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ కదా. కానీ మనందరికీ ప్రాబ్లం ఏంటంటే దీన్ని వదలాలంటే చాలా ఏడుపు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనందరం దీంతో ఇది నేనే, ఇది నేనే అంటుంటాం. దీనికి ఒక పేరు పెడతాం, దీనికి ఒక క్యాస్ట్ అంటాం, దీనికి ఒక టేస్ట్ అంటాం, దీనికి ఒక భాష అంటాం. ఎన్నిటితో దీని మీద రాసేస్తాం మేము ఇవన్నీ. ఎవరన్నా అంటే ఈ అంటే మొగుడు అనకూడదు, భార్య అనకూడదు, నాన్న అనకూడదు, అమ్మ అనకూడదు, టీచర్ అనకూడదు. ఎవరన్నా అంటే ఆ సైడ్కి వెళ్ళి సూసైడ్. మీకు తెలుసు కదా, మనం మామూలుగా చైనా ప్రోడక్ట్స్ అంటూ ఉంటాం, చాలా వీక్గా డెలికేట్గా ఉంటాయని పేరు కదా. అలా ఓ పాప ఇంటర్ ఏమో చదువుతుంది, జరిగింది తిరుపతిలో. మాకు తెలిసిన వాళ్ళకి బంధువులు, ఒక్కతే పిల్ల. వాళ్ళ అమ్మకి ఏం తెలుస్తుంది కాలేజీలో ఏం జరిగిందో? ఈ స్కూల్ నుంచి వచ్చింది ఈ పిల్ల, ఓ కాగితం రాసి 5th ఫ్లోర్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇల్లు, ఆ కాగితం అలా మనసు పెట్టి కింద పడేసి, అమ్మ అది పైకి తీసుకురాను. ఒక్క కూతురు ప్రేమ ఏమోలే అని వాళ్ళ అమ్మ కిందకి వెళ్ళింది. ఆవిడ పేపర్ పిక్ చేసే లోపల ధప్ అని సౌండ్ వచ్చింది. యూ అండర్స్టాండ్? ఏంటి ఆ పేపర్లో ఉంది? ఈ పిల్లని అందరి ముందు మాస్టర్ తిట్టారు, ఆ మార్కులు తక్కువ వచ్చింది. అంతేనా? అమ్మ ఎందుకు గుర్తురాదు? నాన్న ఎందుకు గుర్తురాడు? వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. అందుకని ఖచ్చితంగా మన పెద్దవాళ్ళు మనకి ఏం నేర్పించారు మీ అందరికీ తెలుసు, చెప్పండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ,
అతిథి దేవో భవ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. ఒక చిన్న కథ చెప్తాను, మీరందరూ చక్కగా అర్థం చేసి విహాన్ యూ ఆల్సో కెన్ ఫాలో. ఒక చిన్ని బాబు అంటే మేబీ ఒక 5 years, చిన్న పాప మేబీ 4 or 5 years. చాలా పూర్ మదర్, షీ డోంట్ హ్యావ్ ఫాదర్. ఒక ఇది తెలుసుగా, తిరణాలు అంటారు తెలుసుగా, తిరణాలకు వెళ్ళారు. ఈ తిరణాలకు వెళ్ళినప్పుడు ఏముంటాయి, చాలా అట్రాక్టివ్గా ఈ జైంట్ వాళ్ళు, మా భాషలో రంగులు రాటం, మా స్థాయిలో రంగులు రాటం. అది పెద్ద ఎత్తు కదా మాకు, అది ఎక్కి దిగుతుంటే చిన్నప్పుడు చిన్నది అది. సో ఇంకేంటి, అది తినేవి బట్టలు బొమ్మలు. ఈ పిల్లవాడు వాళ్ళ అమ్మ చేతి పట్టుకుని నడుస్తున్నాడు. శివుడి గుళ్ళోకి వెళ్ళాలి. వచ్చే లోపల, అది లోపలికి వెళ్ళే లోపల ఇవన్నీ కనబడ్డాయి. అమ్మ అది ఎక్కుదాన్ని అన్నాడు. డబ్బులు లేవు కదా, పూలు మగ మళ్ళీ వెళ్దామన్నా. కొంచెం దూరం వెళ్ళాక అమ్మ స్వీట్లు తిందామే అన్నాడు బాబు. మళ్ళీ అన్న అమ్మ ఈ బట్టలు కొనుక్కుందామే మళ్ళీ అన్న. ఏమడిగినా మళ్ళీ 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 అంటుంది. వీడు లోపల అనుకున్నాడు, చిచ్చి అమ్మ మంచిది కాదు అనుకున్నాడు. చిన్న బిడ్డ కదా. ఫైనల్గా దేవుడి దగ్గరికి వెళ్ళారు. ఆ నంది దగ్గర వాడి చెయ్యి వదిలి వీడు దండం పెట్టుకోండి. వీడు మాయ. ఆవిడ ఏడుస్తుంది. వీడు ఎవరికో దొరికాడు. దొరికితే అమ్మ కావాలి, ఇందాక ఏదో కావాలన్నాడు వీడు. ఏం కావాలన్నా అమ్మ కావాలి అంటున్నాడు. అంటుంటే నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాడు గుర్తుగా ఉన్నాడు. బాబు మీ అమ్మ ఎలా ఉంటుంది అని ఒక ఆవిడ చూపించి, ఇలా ఉంటుందా అని అడిగాడు. చిచ్చి మా అమ్మ చాలా బాగుంటుంది అని చెప్పాడు. ఈ లోపల ప్రకాష్ గారు లాంటి వాడు ఒకరు వచ్చి, బాబు ఐస్ క్రీమ్ తినన్నారు. చిచ్చి నాకేం వద్దు, అమ్మ కావాలి అన్నాడు. మళ్ళీ ఇంకొక రిచ్ పర్సన్, ఒక లేడీ కనపడితే విత్ ఆర్నమెంట్స్, ఆవిడ్ని చూపించి అమ్మ ఇలా ఉంటుందా అన్నాడు. చిచ్చి మా అమ్మ చాలా బాగుంటుంది అని చెప్పాడు. మళ్ళీ రంజిత్ గారు లాంటి వారు వచ్చి రంజింపజేద్దామని రంగులు రాట్నం ఎక్కుదాం రారా అన్నారు. అంటే వాడిని ఎట్లా డైవర్ట్ చేయాలి. చిచ్చి నేనేం నాకేమొద్దు, నాకు అమ్మ కావాలి. వీడు ఒకటే పాట, ఏం పాట, అమ్మ కావాలి, ఇదే పాట. రంజిత్ గారు రంగులు రాట్నం అన్నా పోడాడు, ప్రకాష్ గారు బట్టలు అన్నా పోడు, సాయి స్వీట్లు అన్నా పోడు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మదర్ని చూపిస్తున్నారు. మీ అమ్మ ఎలా ఉంటుందా, ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా అని చూపిస్తే, అందమైన తల్లుల్ని, మంచి రిచ్గా ఉన్న తల్లుల్ని ఎవరిని చూపించినా చిచ్చి మా అమ్మ చాలా బాగుంది అంటున్నాడు, ఏడుస్తున్నాడు. ఈ ఫుడ్డు, క్లాత్స్ ఇవన్నీ రిజెక్ట్ చేస్తున్నారు. ఫైనల్లీ దే ఫౌండ్ ఒక చోట కూర్చుని ఏడుస్తుంది. వీళ్ళు ఆవిడని తీసుకొచ్చారు. ఇప్పుడు అమ్మ అని ఆ భుజాలు ఎక్కేశాడు. అంతా ఆశ్చర్యపోయారు. వీళ్ళందరికీ అబద్ధం చెప్పాడా? ఆవిడ నల్లగా ఉంది, సరైన బట్టలు లేవు, మాసిపోయిన జుట్టు, కమిలిపోయిన ముఖం. వీడు ఏం చెప్పాడు అందరికీ? మా అమ్మ చాలా అందంగా ఉంటుందని చెప్పాడు. వీడు చెప్పింది అబద్ధమా నిజమా? మీకే చెప్పచ్చు. మీరు అది నిజమని ఎందుకు చెప్పారంటే, మీరు మంచి అమ్మలు కాబట్టి చెప్పారు. మీకు మంచి హృదయాలు ఉన్నాయి కాబట్టి చెప్పారు. అమ్మ ఎలా ఉన్నా అమ్మ అందమైంది. భూమి మీద అందమైంది అమ్మే.
అమ్మ అందమైనది అని ఎవరు చెప్పారంటే శంకరాచార్యులు అని చెప్పారు. ఆయన రాతలో, ఆయన బిహేవియర్. సౌందర్య లహరి ఎవరి గురించి చెప్పారు? అమ్మవారి గురించే కదా. ఇలాంటిది ఇంకోటి ఉంది, సుందరాకాండ. సౌందర్యము అంటే ఏంటి? సుందరో సుందరో రామ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరో కపి, సుందరో సుందరే కావ్య, సుందరో సుందరే వన, కిం న సుందరం. సుందరమైన సీత, సుందరమైన రాముడు, సుందరమైనటువంటి కపి. కపి అంటే హనుమంతుడు. కవి అంటే సుందరమైన కవి అంటే వాల్మీకి. సుందరమైన కావ్యం అంటే రామాయణం. వనం అంటే అశోకవనం. అన్నీ చెప్పి కిం న సుందరం అన్నారు. అంటే ఆ సుందరం కానిది ఏంటి? సుందరం కానిది ఏమిటి అన్నారు. అంటే మనకు చూడటం రావాలి. ఏం చూడాలి? ఆ సుందరమైనది అందరిలో ఏముందో అది చూడాలి. అందరిలో సుందరమైనది ఏంటి? ఆత్మ. పైన శరీరం కాదు కదా. శరీరం పెరుగుద్ది, తర్వాత తరుగుద్ది. ఈ పెరిగి తరిగిపోయే దాని దగ్గర నువ్వు ఆగిపోతే నీ జీవితం వ్యర్థం చేసుకున్నట్టే కదా. ఒక అందమైన అమ్మాయి అని ఇప్పుడు భాషలో చెప్పాలంటే కత్తిలో ఉంది. వీడు కోసుకుందామని వెళ్ళాడు. ఒకటి నువ్వు చాలా బాగున్నావు అన్నాడు. అయితే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఇది మా ఇస్కాన్ ఫౌండర్ ప్రభుపాద్ వారు నరేట్ చేసింది ఒకటి. నేను ఎప్పుడో 28 years క్రితం చదివా. వింటూ ఉంటాను మళ్ళీ అనుకోండి. పెళ్లి చేసుకుంటావా? ఎందుకు అంటే నువ్వు అందంగా ఉన్నావు, నేను అందంగా ఉన్నాను, లెటెస్ అన్నాడు వాడు. అంటే ఆవిడ అన్ని ఆఫ్టర్ 1 week అనుకో అని వీడు ఎక్సైట్ అయిపోయాడు. ఎక్కడ కలుద్దాం? ఇక్కడే కలుద్దాం అని చెప్పింది. వాడు 1 week తర్వాత చక్కగా ఏంటి ట్యాక్సీలు కట్టి యాక్సిల్ కొట్టుకుని వచ్చేది, పౌడర్ కొట్టుకుని వచ్చేసేసి అక్కడ ఒక ఆవిడ ఉంటే ఇక్కడ ఒక అందమైన అమ్మాయి ఉండాలి, వస్తానని చెప్పింది. వచ్చిందా? నువ్వు చూసావా అన్నాడు. ఆవిడ చాలా లో గొంతుకుతో నేనే చిచ్చి అమ్మాయి చాలా బాగుంటుంది, నువ్వు ఓల్డ్ అది గోల్డ్, చాలా బాగుంటుంది, నువ్వు చిచ్చి అన్నాడు. కాదురా ఒక్కసారి కళ్ళలో కలిపెడి చూడు, నేనే. అవును నువ్వే ఇలా అయిపోయావేంటి? నీ ముఖం పీకిపోయింది, కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి, ఇలా చర్మం ఇట్లా అయిపోయింది, ఈ వీక్లో ఇంత వీక్ అయిపోయావేంటి? నేను రాక్ స్టార్లో వస్తే నువ్వు ఇలా షేకింగ్ చేసేస్తున్నావేంటి అని వాడు ఫీల్ అయిపోయాడు. నీ అందం ఏది? వేర్ ఇస్ యువర్ బ్యూటీ అన్నాడు. అంటే అమ్మాయిని ఐ కెప్ట్ ఇన్ పాట్స్. అందం పార్ట్స్లో దాచేవా అని వాడికి బుర్ర పని చేయట్లేదు ఆల్రెడీ. వాడు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆ పార్ట్స్ పక్కన ఒక హట్లో ఉన్నాయి. వెళ్ళి ఒక్కొక్కటి మూత తీస్తే కంపు. వాడు 50. ఈ 1 weekలో ఈ అమ్మాయి బేది మాత్రలు, వామిటింగ్ మాత్రలు వేసుకుంది. ఇంక శరీరంలో ఏం బయటికి రావాలో అదంతా ఇన్ అండ్ అవుట్ అయిపోయింది. శరీరంలో మనకి లోపల ఇవి బయటకు వచ్చేస్తే మనం వీక్ అయిపోతే ఇంక మన ఫేస్ మనం కూడా గుర్తుపట్టాం. అలా 1 week ఇప్పుడు ఫుల్లీ వీక్, కళ్ళు లోపల పోయి చర్మం అంతా ఇంకోలా అయిపోయి ముఖంలో కాంతి లేక డల్గా చిక్కిపోయి అలా అయిపోతే వీడు అలా ఎందుకు చేసావు అన్నాడు. నా అందాన్ని సెపరేట్ చేశాను, ఐ సెపరేట్ మై బ్యూటీ ఫ్రమ్ మై బాడీ అని. వాడికి అప్పుడు కళ్ళు తెచ్చుకున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి చాలా ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ కనబడే దేహాన్ని నువ్వు మోహిస్తున్నావు, కానీ దీంట్లోంచి అది వేరు చేస్తే నేను చూసావు ఎలా ఉన్నాను, కాబట్టి నువ్వు దీన్ని ప్రేమించకూడదు, ఇది దాంతో ఫిల్ అయ్యి ఉంది. నువ్వు ప్రేమించవలసింది ఏదైతే ఉందో అది నీ లోపల నా లోపల ఉంది, అది ఆత్మ, ఆ పైన పరమాత్మ, అది పట్టుకుందాం, ఆయన పట్టుకుందాం అని అతనికి హితబోధ చేసింది. అతను మారాడు, బాగుపడ్డాడు. అది ఎప్పుడు చదివాను తెలుసా? నేను అట్ ఏజ్ ఆఫ్ 22. మీకు తెలుసా, నేను కూడా ఆ ఏజ్ వరకు జీన్సు,
టీ షర్టు ఇక్కడ దాకా జుట్టు, బైక్ మీద 110 వెళ్ళేవాడు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా వెళ్తా, బుల్లెట్ ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు కోరిక లేదు. ఆ బుల్లెట్ నెలలో అవుతుంది, దాని మొహం చూడదు, అది వద్దు నాకు. సో కాబట్టి మనిషి రోజులు గడిచే కొద్దీ ఏమవ్వాలి? బ్రెయిన్లెస్ అవ్వకూడదు, డిజైర్లెస్ అవ్వాలి, యాడ్ అవ్వకూడదు. ఒక్క లాస్ట్ మీకు ఒక ఆనందం కోసం ఒక కథ చెప్పేస్తా. ఒక ముసలోడు కట్ట కంటిన్యూ లేట్, నువ్వు గ్రేట్, అది వాళ్ళ ఫేటు, నేను పడుకునేసరికి దాటుతుంది డేటు, అది నా ఫేటు, అది రోజు. ఓకే, ఫ్యూ మినిట్స్ అమ్మ ఆలోచించాను. ఒక ముసలోడు ఇంకా పోయే కాలం వచ్చింది, అది అయిపోతాడు, అది కళ్ళు లాగేసాడు దేవుడు. ఒకటి లాగేస్తాడు కదా అట్ ద టైం. ఇందాక మాట చెప్దాం అనుకున్నా, మీరు నేను వెళ్ళిపోయాక రేపు ఎప్పుడైనా నెట్లోకి వెళ్ళి మాతృపంచకం అని కొట్టాను. నేను దాన్ని లైవ్లో చదువుతూ కోవిడ్ టైంలో 100 డే ఒక 200-300 డేస్ అట్లా లైవ్ పెట్టాను. ఆ లైవ్లో అది చదువుతూ విక్కి ఏడ్చేసాను. నాకు డౌట్ వచ్చింది, అలా అవుతుందని అయింది. నన్ను తిట్టేవాళ్ళు కూడా సార్ అంటూ కామెంట్లు పెట్టి ఊరుకోమన్నారు. అంటే అందులో 5 శ్లోకాలు చాలా ఇంపాక్ట్. అది శంకరాచార్య వారు వాళ్ళ అమ్మ గురించి చెప్పారు. ఒకసారి చదవండి, 5 విత్ మీనింగ్. ఓకే, సో ఈ ముసలాయన పోయే కాలం వచ్చింది, కళ్ళు కనపట్టలేదు, ఇలా ఎలా అంటూ తెలుగు వాళ్ళు భార్యల్ని అందంగా గౌరవంగా ఏమని పిలుస్తారు? బాగా ఫేమస్ వర్డ్ చెప్పండి. అదిగో అక్కడ చెప్పవా నువ్వు ఏమి పిలుస్తారమ్మా? అవును కదా, వస్తే ఏమే ఏ కదా, ఈ ఫిక్స్డ్. తెలుగు వాళ్ళ పిలుపులో ఉండే మలుపు వేరు. అలా పిలిస్తే ఆనందం వాళ్ళకి. సో వసే ఎక్కడ తెచ్చావు అన్నాడు. ఎవడు వీడు, ఈ పోవడానికి రెడీగా ఉన్న వీడు. ఆవిడ పాపం ఇలా చేయి పట్టుకుని ఇక్కడే ఉన్నానండి అంది. రెండో వాడు ఈ ముసలోడు అన్నాడు, పెద్దోడు ఎక్కడ అన్నాడు అనలే, పెద్దోడు ఎక్కడ తెచ్చాడు అన్నాడు. అంటే ఆవిడ చెయ్యి ఇలా పట్టుకుని డాడీ ఇక్కడే ఉన్నాను అన్నాడు. మరి రెండో యాదవా నాన్న, మూడోవాడు నాన్న, నాలుగోడు అలా అంత చేయి టచ్ చేసి ఇక్కడే ఉన్నామని చెప్పారు. ఈ చుట్టుపక్కల మన్నాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, పాపం జెండా పీకెత్తున్నారు కదా, అందుకని అందరిని ఒకసారి చూడాలనుకున్నాడు అని వీళ్ళు ఊహించుకున్నారు. మనకు ఊహలు ఎక్కువ కదా, అలా ఊహించుకున్నారు. వీడు భార్య పిల్లలు అందరూ అక్కడ ఉన్నారు అని కన్ఫర్మ్ చేసుకుని, ఒరే అందరు ఇక్కడ సత్తే కొట్లు ఎవరు తెచ్చాడు అని అర్థమైందా? ఇలాంటప్పుడు చెప్పండి. మీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, క్యాప్చర్ చేస్తాను. సో వీడు ఏం తలుచుకుంటూ చచ్చిపోయాడు చెప్పండి, కొట్టు కొట్టు అని కొట్లు తెచ్చాడు. ఇప్పుడు ఆడు ఎక్కడ పుడతాడు? ఆ కొట్లోనే పుడతాడు. యాజే బల్లి, యాజే బొద్దింక, యాజే ఎలక. అఫ్కోర్స్ అది ఇంకా అప్డేట్. సో అందుకే కొంతమంది చూడండి, చాలా అంటే ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి, ఒళ్ళు శుభ్రంగా పెట్టుకోవాలి, అందులో ఏం డౌట్ లేదు. కానీ దాని విపరీతం అంటారే, ఎక్సెస్ అంత అంటే చొక్కా తీసి ఇలా తుడిచేసి గోడ ఎక్కువ ప్రేమించేస్తారు. అలా ప్రేమించేస్తే భగవంతుడు ఏం చేస్తారండి? మీరు అలా మొక్కలు చూసుకోకండి ఎవరు, మరి మాకు డౌట్ వద్దు, ఎవరిని ఎవరకండి ప్లీజ్. అలాంటి వీడియో తీయట్లే కదా మీరు చూడకండి ప్లీజ్, మా ఇజ్జత్గా సవాల్ ప్లీజ్. సో అయితే అలా ఎక్కువ ప్రేమించేస్తే ఏమవుతుందంటే మన కాన్షియస్లో అది ఉండిపోతుంది. ఇది కూడా వాడుకోవడానికి ఇచ్చాడు దేవుడు, ఇది కూడా వాడుకోవడానికే. ఇది వాడుకుని ఆయన్ని పాడుకోవాలి, ఆయన నామం చెప్పాలి. అదే అన్నమయ్య చెప్పారు. ఒక్క లైన్ మీరు అంత మంచి తల్లులు కదా చెప్పండి. అక్కడ చంపేస్తున్నాడు సాయి, చంపేస్తున్నాడు, టైం అయిపోయింది కదా అమ్మ. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను
కొల్లలు దొరకెను మనకిప్పుడు గోవిందాది గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు ఆవల నీవల నొరగుమ్మలుగా ఆడుదమీతని పాడుదము గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణనరోయితన గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద గోవిందా. నాకు చాలా సంతోషకర విషయం చెప్పనా, యు ఆర్ ఆల్ వెరీ గుడ్ ఆడియన్స్, చాలా క్వాలిఫైడ్ పీపుల్, క్వాలిటీ. నిక్కమైన నీలం ఒక్కటున్నను చాలు, తలుపు వెలుపురాళ్ళు తట్టెడేళ గుంపులుగా వచ్చి గోల చేసి ఎవరికాడు సెల్ల చూసుకుని ఎవరికాడు సెల్ల మాట్లాడుకుని 1000 మంది వస్తే ఎవరికి ఉపకారం. ఇప్పుడు వాయుని మనం ఏమన్నా వాడు చంపాడు వాడు అలాగే ఉంటాడు. ఇక్కడ ఎవరినైనా కామెంట్ చేయగలమా? ఆల్ ఆర్ వెరీ గుడ్, చక్కగా విన్నారు. నేను చాలా అంటే యాక్చువల్ ఫిజికల్గా చాలా టైర్డ్గా ఉన్నాను, కానీ నేను చాలా ఆనందపడుతున్నాను మిమ్మల్ని అందరిని చూసి. రాత్రి కూడా 2 చోట్లకి వెళ్ళాం. ఆ లాస్ట్ది చాలా ఇలా మీలాగే తక్కువ మంది క్వాలిటీ పీపుల్, ఫస్ట్ది చాలా మంది చూడడం. బట్ నాకు ఎవరికి ఎందుకు ఎక్కువ మంది ఉండే ఉపకారం లేదు. విన్నారు మీరు. మనం 2 దోశలు వేసాము, 2 వాళ్ళు తింటే మనకు ఆనందం. 20 రకాలు పెట్టాం, ఏది ముట్టుకుపోతే అలాగా. అందుకని మీరు చక్కగా ఉన్నారు, చక్కగా విన్నారు. ఈ విన్న వాటి నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడూ మన మనస్సులో స్మరణ జరగాలి. ఈరోజు ఇంకా మంచి రోజు. రోజు ఒక్క 10 నిమిషాలు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ మంత్ర జపం చేయండి. సూర్యుడికి నమస్కారం చేయండి. నాకు ఇంకో ఆనందకర విషయం ఏంటంటే ఈ ఆస్ట్రేలియా ట్రిప్లో మన తల్లులందరూ బంగారు తల్లులు, మన పిల్లలందరూ బంగారు కొండలు, అందరూ చక్కగా ట్రెడిషనల్గా ఉన్నారు. అంటే మిగిలిన భారతదేశంలో మిగిలిన తెలుగు రాష్ట్రాల్లో ఉండి సరిగా కట్టుకోని వాళ్ళు మిమ్మల్ని చూసి సిగ్గుపడుగాక. నేను ఇంగ్లీష్లో కొంచెం మాట తిడుతూ ఉంటా. బొట్టులెస్సు బట్టలెస్సు, స్లీవ్లెస్సు సిగ్గులెస్సు, బ్యాంగిల్లెస్సు బ్రెయిన్లెస్సు, టోటల్లీ యూజ్లెస్సు. అలా తయారవ్వకూడదు. అందుకే 3 ముఖ్యమని చెప్తుంటా. అందరు చెప్పండి, కట్టు బొట్టు జుట్టు. అప్పుడే హిట్టు లేదా పట్టు. అమ్మ స్వస్తి ప్రజాభ్యా